ఈరోజు అయితే మా భైరవని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అసలు ఎందుకు తీసుకెళ్ళాము ఏంటిది అని చెప్పే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్లోకి వచ్చేసి ఏంటంటే అసలు మా భైరవని ఎందుకు తీసుకుపోయినాము అని అంటే, భైరవకి చెవుల వ్యాక్స్ అనేది చాలా నిండింది అనమాట. వాడిని తీసుకొని వచ్చినప్పటి నుంచి మేము క్లీన్ చేయలేము తెలియక. అది వాడు ఊకే గోకుతుండు కదా అని చెప్పేసి నేను క్లీన్ చేసిన కొంచెం క్లాత్ పెట్టి. అది అయినా కూడా అట్లనే గోకుతున్నమాట. ఒకసారి అసలు ఎందుకు గోకుతుండు ఏంటి అని చూపిద్దామని హాస్పిటల్ తీసుకొని పోయినాము. వాడు హాస్పిటల్ నుంచి రాగానే అలసిపోయి వండుకుండు. కొంచెం ఇక్కడ అక్కడ తిరిగేది ఉంటుంది కదా, తిరిగి అలసిపోయి వండుకుండు. నెయిల్స్ కూడా కట్ చేయించినాం ఇలా వాడికి. అసలు ఫస్ట్ చిన్నప్పటి నుంచి మన నెయిల్స్ కట్ చేయాలి ఫస్ట్ టైం ఇదే అనమాట. అండ్ హాస్పిటల్లో ఏం చెప్పిందంటే కొంచెం అది మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. దానివల్ల అట్లా గొక్కుతుండంట. కాళ్ళు కూడా కొరుక్కుంటుండు, తోక కొరుక్కుంటుండు, ఊకే నాక్కుంటుండు. అసలు హెల్తీ పెట్ అంటే అట్లా చెయ్యమంట. మనం ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఇట్లనే చేస్తే కదా అని అనుకుంటాము, కానీ అట్లా కాదు. ఫస్ట్ డాగ్స్ అనేది చెవులు రాసుకోవడం కానీ, కాళ్ళు కొరుక్కోవడం, తోకను కొరకడం, నాకడం చేస్తే అది హెల్తీ లేనట్టు, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది లోపల, ఏదో ఉంది అని మనం అనుకోవాలి. మనం కాదు కదా అని నెగ్లెక్ట్ తీసుకుంటాము. అట్లా కాదు. డాక్టర్ అదే చెప్పిండు ఇవాళ మాకు వెళ్తే. అండ్ ఈ మెడిసిన్స్ రాసిండు భైరవకి. ఫస్ట్ ఒక ఇంజెక్షన్ రాసిర్రు. ఆ మెడిసిన్ అయితే వాళ్ళ దగ్గరనే హాస్పిటల్ నుంచే ఇచ్చిర్రు. ఓన్లీ సిరెన్స్ తీసుకొని రమ్మని చెప్పారు. అండ్ ఒక డ్రాప్స్, ఒకటి స్పాటన్ అని చెప్పేసి మెడ మీద పెట్టిరు ఒక ఆయింట్మెంట్. దాంతో ఏమన్నా మైట్స్ అంటే టిక్స్ ఉన్నా కూడా, వాటికి టిక్స్ అయితే లేవు, క్లియర్గా ఉండు. వాడి చెవులో అట్లా దురద ఉంది కాబట్టి లోపల బాడీలో ఏమైనా వామ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అని చెప్పేసి మెడ పైన రాసిండు అనమాట. అదొకటి. అండ్ చెవులో డ్రాప్స్ రాసిండు. 2 డ్రాప్స్ ఏమని చెప్పారు, 3 times తగ్గిపోతుంది 2-3 daysలో అన్నారు. కాబట్టి మనం ఏమైనా అవి అట్లా చేస్తున్నాయి అని అంటే మనం ఫస్ట్ వెట్ని కలిసి ఏమంతా ఎందుకు ఇట్లా చేస్తున్నాను మనం తెలుసుకుంటే బాగుంటుంది. అరే కామన్ అయ్యలే డాగ్స్ అన్ని ఇట్లా చేస్తాయి కదా అని అనుకోవద్దు మనము. మెయిన్ అది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టైం పెట్ని పెంచుకునే వాళ్ళకి ఇవన్నీ ఐడియాస్ ఉండవు కాబట్టి ఏదన్నా సజెషన్ ఇచ్చినట్టు అవుతుందిలే, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం డాగ్ని పెంచడం ఇట్లా, అందుకే నాకు కూడా సరిగా తెలియదు. హాస్పిటల్కి వెళ్తే చెప్తే ఇట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయా అని తెలిసింది. కాబట్టి పెట్స్కి కొంచెం ఏమన్నా రెగ్యులర్ కంటే, నార్మల్ కంటే కొంచెం ఏమైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి అంటే వాటికి లోపటేమో అవుతుంది. ఎందుకంటే అవి చెప్పుకోవడానికి రాదు కదా. మనమే అర్థం చేసుకొని వాటికి తీసుకెళ్ళి చూపించాలన్నమాట హాస్పిటల్ తీసుకెళ్ళి. అప్పుడు ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కొంచెంలోనే తగ్గిపోతుంది. ఎక్కువ అయ్యే వరకు, సివియర్గా అయ్యే వరకు ఛాన్స్ ఇవ్వకుండా తక్కువ టైంలోనే క్యూర్ చేసుకోవచ్చు ఏమైనా వచ్చినా కూడా. అండ్ హాస్పిటల్కి ఇంకా పెట్ కేర్ సెంటర్కి నెయిల్స్ కటింగ్కి తీసుకెళ్ళాం కాబట్టి అక్కడంతా నీట్గా ఉండదు అనేసి రాగానే దానికి మొత్తం బాడీ మొత్తం క్లీన్ చేస్తున్నా, తుడుస్తున్నా. అండ్ మీకు చెప్పినాను కదా స్పాటన్ అని చెప్పేసి ఇట్లా నెక్ దగ్గర పైన రాసిందని చెప్పేసి, అక్కడనైతే ఒక 2 days వరకు తుడవద్దు, స్నానం లాంటివి చేపియొద్దు అని చెప్పారు. అప్పుడైతేనే అది మంచిగా లోపలికి అబ్జర్వ్ అయ్యి ఏమైనా మైట్స్ కానీ వామ్స్ కానీ అవి కూడా తగ్గిపోతాయి అని చెప్పి అన్నారు అనమాట. అండ్ మనము మెయిన్గా డీవార్మింగ్ కూడా ఇవ్వాలి పప్పీస్కి. పుట్టినప్పటి నుంచి 3 months వరకు 15 daysకి ఒకసారి ఇవ్వాలి. వాటి వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి అంత ml. ఇప్పుడు ఒకవేళ 3 kgs ఉంటే 3 ml అట్లా ఇవ్వాలన్నమాట, ఎంత వెయిట్ ఉంటే అంత. అండ్ 3 months to 6 months వరకు 1 monthకి ఒకసారి ఇవ్వాలి. పెద్దగా అయినాక ట్యాబ్లెట్స్ ఇచ్చుకోవాలి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకోసం. అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. బాయ్.